చూడండి, యేసు ప్రభువే వీళ్ళ జీవితాలు మార్చిండు, యేసు ప్రభువే వీళ్ళ అలవాట్లు మార్చిండు, యేసు ప్రభు మంచిగా బతకడని చెప్పిండు, యేసు ప్రభు మీరు పద్ధతిగా ఉండండి అని చెప్పిండు. మీరు ఉన్నంత కాలమైనా మంచిగా బతకండి అని మంచి మార్గంలో నడిపించి మంచి జీవితాన్ని వాళ్ళకిచ్చి మంచి మాటలు వాళ్ళ హృదయంలో నింపితే ఇప్పుడు మేలు చేసినటువంటి యేసుక్రీస్తు ప్రభుకు కీడు చేయటానికి బయలుదేరిండు. యేసుక్రీస్తుతోనే ఉన్నారు, యేసుక్రీస్తు అడుగుజాడలోనే ఉన్నారు. యేసుక్రీస్తు ఎక్కడ నివాసం చేస్తున్నాడు అక్కడ నివాసం చేశాడు. యేసుక్రీస్తు యొక్క శక్తి ఏంటో తెలుసుకున్నాడు, యేసుక్రీస్తు యొక్క బలం ఏంటో తెలుసుకున్నాడు. ఇన్ని తెలుసుకున్న వ్యక్తి కూడా ఏం చేసినట్ట ప్రియులారా, ఇన్ని తెలుసుకున్న వ్యక్తిలో కూడా అపవాది ప్రవేశించింది. ఇప్పుడు అపవాది ప్రవేశించి ఈ 12 మందిలో ఎవరిలోకి అటాక్ అయింది?